అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు శిక్షించలేదు. ఎలాంటి శిక్ష జరగలేదు. పట్టించుకోరు మనల్ని. మేము ఈ రోజు నుంచి నిరాదీక్ష చేస్తున్నాం. మాకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. మాకు వెంటనే ఈరోజు పూర్తిగా బాధితులందరికీ న్యాయం. ఎస్బీఐ డౌన్ డౌన్, ఎస్బీఐ డౌన్ డౌన్, ఎస్బీఐ డౌన్ డౌన్, ఎస్బీఐ డౌన్ డౌన్. వెంటనే న్యాయం జరగాలి, వెంటనే న్యాయం జరగాలి, వెంటనే న్యాయం జరగాలి, వెంటనే న్యాయం జరగాలి. SBI down down, SBI down down, SBI down down, SBI down down, SBI బాధితులకు వెంటనే న్యాయం జరగాలి, బాధితులకు వెంటనే న్యాయం జరగాలి. గోల్డ్ లోన్ బాధితులకు వెంటనే న్యాయం జరగాలి, గోల్డ్ లోన్ బాధితులకు వెంటనే న్యాయం జరగాలి. డౌన్ డౌన్, SBI down down, SBI down down, SBI SBI down down, SBI down down. నెల 15 రోజులు అవుతుంది. ఎస్బీఐలో మా బంగారము ఇస్తామంటూ పబ్బం గడుపుతున్నారు. మాకు ఒక డేట్ టైం అంటూ ఒక 15 రోజులు అని చెప్పారు. రీజనల్ బ్యాంక్ మేనేజర్ వచ్చి 15 రోజులకు ఇస్తామమ్మా, 15 రోజులు ఓపిక పట్టండి అని చెప్పారు. 15 రోజులు గడిచిపోయినాయి, పండగ వెళ్ళిపోయింది. మరి దీపావళి పండుగకు మా బంగారం మాకు కావాలి. దసరాకి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మాకు దీపావళి పండుగకి కనీసం 5 రోజుల ముందు మా బంగారం మాకు కావాలి. ఇవాళకి నెల 15 రోజులు అయిపోతుంది. కాబట్టి మా బంగారం మాకు ఇవ్వని ఎడలో వాళ్ళు ఏం చేస్తారు అనేది మాకు రీజనల్ బ్యాంక్ మేనేజర్ వచ్చి చెప్పాలి. వాళ్ళు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలంటే రాసి ఇవ్వడం లేదు. పప్పాలు గడుపుతున్నారు. వీళ్ళు ఎందుకు ఇంత దొంగ పనులు చేస్తున్నారో అర్థమైతలేదు. వాళ్ళు ఇవ్వని ఎడల మరి మా పరిస్థితి ఏంటి? అందరూ పాపం కష్టపడి సంపాదించుకున్న బంగారం అని మరో మొత్తుకుంటున్నాం. ఇవ్వని ఎడల మేము రేపటి నుంచి ఇక్కడే టెంట్ వేసి ఇచ్చే వరకు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం. ఏమన్నంటే కోర్టు అంటున్నారు, మేము వచ్చిన రోజు కోర్టుకు పంపిస్తున్నాం అన్నారు. మరి కోర్టు ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు మాకు తెలియదు, సంబంధం లేదు. కోర్టు నుండి వస్తే మాకు తక్షణమే మా బంగారం మేమందరం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తీసుకోవడానికి డబ్బులు పట్టుకొని వచ్చినాం. మాకు అందులో బ్యాంకులో బంగారం లేకుండా మాకు వడ్డీలు వేస్తున్నారు. మరి అదేంటో మాకు అర్థమైతలేదు. వీళ్ళు ఏం చేస్తారు? దొంగ వాళ్ళే, దొర వాళ్ళే. మరి మేమేంటి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మాకు తక్షణమే వాళ్ళు వచ్చి న్యాయం చేయాలి. లేకుంటే రేపటి నుంచి ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడే ధర్నా చేస్తాము, ఇక్కడే నిరాహార దీక్ష. బ్యాంకు సంస్థ ఏం చేస్తుందో మమ్మల్ని చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.